విశాఖలో క్లిష్టమైన శస్త్రచికిత్స చేయించుకున్న చిన్నారులను రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యం ప్రత్యేకంగా సత్కరించింది. ప్రతి ఏడాది నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రెయిన్బో హాస్పిటల్ సిబ్బంది తెలిపింది. తమ వద్ద క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయించుకున్న పిల్లలు ఎంతో హాయిగా జీవిస్తున్నారని తెలిపారు. శిశు మరణాల రేటును తగ్గించడంలో తాము కీలకంగా వ్యవహరిస్తున్నామని రెయిన్బో హాస్పిటల్ సిబ్బంది తెలిపింది. ప్రీటర్మ్ బేబీలో 850 grams వెయిట్ ఇంట్రెస్ట్గా మనం మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అంటాము. లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ చేసి పిక్చర్స్ ఇవి పోస్ట్ ఆఫ్ రేడియేషన్ అంటే అల్ట్రాసౌండ్ చేయడం వల్ల అయితే మనం నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డే సెలబ్రేట్ చేస్తున్నామండి. సో ఇది సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పబ్లిక్లో పేరెంట్స్కి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. పీడియాట్రిక్ సర్జరీ అనే బ్రాంచ్ ఒకటి ఉంది. సో పిల్లల్లో సర్జరీ అవసరం పడితే పీడియాట్రిక్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే బెడ్ వెట్టింగ్, నైట్ టైం యూరిన్ వెళ్ళడం కానీ లేదా యూరిన్ పాస్ చేయడానికి ఇబ్బంది ఉన్నా, కిడ్నీలో వాపు ఉన్నా, ఇలా పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పీడియాట్రిక్ సర్జన్నే కన్సల్ట్ చేయాలి, నాట్ అడల్ట్ సర్జన్ కాదు. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఐఎమ్ డాక్టర్ శాశ్వత్. ఐఎమ్ ఏ pediatric consultant in Rainbow Children's Hospital. Today we are here to celebrate Pediatric Surgery Day. We are here to celebrate the life-saving efforts put by the pediatric surgeon in saving these patients from the tiniest newborns to the young adolescents, those patients who come with unique challenges. The pediatric surgery is a unique branch, and with its expertise, compassion and commitment, they are making a lot of difference in the lives of so many patients, and we are here to celebrate that achievement. Thank you. అప్పుడు బాగా ఆయాసం ఉంది, ఆక్సిజన్ బాగా అవసరం పడుతుంది. పుట్టినప్పుడు పొట్లో ఉన్న పేగులన్నీ ఛాతీలో ఉన్నాయన్నమాట. సో పుట్టిన సెకండ్ టైం బేబీకి 11 months, ఈ మంత్ 1 year